ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 10వ రౌండ్ పూర్తయ్యేసరికి ప్రధాన పార్టీ నుండి మొదటి విజయం నమోదైంది. గత ముఖ్యమంత్రి శ్రీ సూర్యప్రతాప్ గారి విజయం ఖరారైంది. ఐగురు ఎక్కడి నుంచున్నా గెలుస్తారు. ఐగురా మజాక. కంగ్రాచులేషన్స్ తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. హలో, యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సాలేయ్యా, ఇప్పటి వరకు మీ పెద్దయ్య గారు మజాకానే చూశారు. ఇప్పటి నుండి మా అమ్మగారి మజాకాని కూడా చూస్తారు. చూస్తూ ఉండండి. నాకెందుకో భయంగా ఉంది ముత్యాలు. దేనికమ్మగారు భయం? నేను గెలవకపోయినా నాకు ఇబ్బంది లేదు, కానీ ఆ విజయాంబిక గెలిస్తే మాత్రం ఆ కుటుంబాన్ని ఏం చేస్తుందోనని నాకు భయంగా ఉంది రాజు. ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తిగా వచ్చింది. 2 ప్రధాన పార్టీలు సమానంగా సీట్లు గెలిచినట్టు అర్థమవుతోంది. సీఎం కుర్చీ ఏ పార్టీకి దక్కుతుందా అని ఉత్కంఠ ఏర్పడింది. ఈ ఉత్కంఠకి తెరపడాలంటే చివరిగా మిగిలిన గాంధీనగర్ ఓట్ల లెక్కింపు పూర్తవ్వాలి. భగవంతుడా, నన్ను గెలిపించదండి. అక్క, నువ్వేం టెన్షన్ పడకు. ప్రజా తీర్పు మనవైపే ఉంటుంది. బాబా, మా అమ్మని గెలిపించు బాబా. నీ పేరు మీద పేద ప్రజలకి అన్నదానం చేస్తాను. ఈరోజు మా మమ్మీ విజయం ఖరారవుతుంది. నన్ను ముద్దాయిగా పరిగణించి ఏ పోలీసులైతే ముద్దాయిలా తీసుకొచ్చారో అదే పోలీసులు రాచ మర్యాదలతో రేపు నన్ను ఇంటికి తీసుకెళ్తారు. గాంధీనగర్ ఓట్ల లెక్కింపు పూర్తవడంతో పెద్ద ఉత్కంఠకు తెరపడింది. నువ్వా నేనా అని పోటీ జరుగుతుందని అనుకున్నాం. కానీ గాంధీనగర్ ప్రజలు మొత్తం ఓట్లు వేసి గాంధీనగర్ రాజకీయ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో గత ముఖ్యమంత్రి సూర్యప్రతాప్ కంచుకోటని ఒక స్వతంత్ర అభ్యర్థి బద్దలు కొట్టింది. ప్రధాన పార్టీ అభ్యర్థి విజయాంబిక గారి మీద స్వతంత్ర అభ్యర్థి విరూపాక్షి గారు 60,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కంగ్రాట్స్ అమ్మగారు. ఇప్పుడు 2 ప్రధాన పార్టీలకి అసలైన సవాల్ ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాల్లో ఇరు పార్టీలు చెరో సగం అంటే 59 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఒక్కరు మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి విజయం సాధించారు. ఆ ఒక్క స్వతంత్ర అభ్యర్థే ఇప్పుడు సీఎం ఎవరు అనేది నిర్ణయిస్తుంది. కొంపదీసి ఇదే అవకాశంగా విరూపాక్షి నా తమ్ముడికి దగ్గరవుతుందేమో అనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నా తమ్ముడు విరూపాక్షి కలవకూడదు.
అక్క బాధపడక అక్క. నువ్వేం బాధపడకు. అమ్మగారు, అమ్మాయి గారు ఫోన్ చేస్తున్నారు. రూపా, అమ్మా కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. సూర్య ఎలా ఉన్నాడు? నేను గెలిచానని కోపంగా ఉన్నాడా? అదేం లేదమ్మా. అమ్మా ఒకసారి ఫోన్ రాజుకిస్తావా? సరే రాజు. అమ్మాయి గారు, థ్యాంక్స్ రాజు. నువ్వు లేకుండా ఉండుంటే ఇదేది జరిగేదే కాదు. నాదేముంది అమ్మాయి గారు, ఆ దేవుడు ఏం రాసుంటే అదే జరుగుతుంది. సరే రాజు, నేను మళ్ళీ మాట్లాడతాను. అలాగే అమ్మాయి గారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. మా పార్టీ హైకమాండ్ మమ్మల్ని పంపించింది. మీ విజయం ఒక అద్భుతం, మీ విజయం ఒక చరిత్ర. ఇలాంటి గొప్ప విజయం వృధా అయిపోకూడదు. అలా వృధా అయిపోకూడదంటే మీరు మా పార్టీకి సపోర్ట్ చేయాలి. మా పార్టీ తరఫున మీరేం కోరుకుంటే అది ఇస్తాం. ఏ మినిస్ట్రీ కావాలంటే ఆ మినిస్ట్రీ ఇస్తాం. నేను పోటీ చేసేటప్పుడు మా పార్టీలో చేరండి అని ఒక్కళ్ళు కూడా అడగలేదు. కానీ గెలిచిన తర్వాత మాత్రం అడగడానికి వచ్చారు. అది రాజకీయ నాయకులకు అలవాటే కదమ్మగారు. మేడం, ఇప్పుడు అవన్నీ ఎందుకు మేడం? మీరు మాత్రం మా పార్టీకి సపోర్ట్ చేయండి. నేను కొంచెం ఆలోచించుకుని చెప్తానండి. ఏం కావాలంటే తీసుకోండి మేడం. డబ్బు పదవి మీ ఇష్టం మేడం. కానీ మీ సపోర్ట్ మాత్రం మాకే ఇవ్వాలి. చెప్పాను కదండి, నన్ను కొంచెం ఆలోచించుకునివ్వండి ప్లీజ్. మీరు ఆలోచించుకోండి మేడం, మేము బయట వెయిట్ చేస్తాం. విజయాంబిక గారు, మీరు తలుచుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. విరూపాక్షి గారు సపోర్ట్ చేయకపోతే ఇంతకాలం మనం పడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుంది. అంతకు మించి రాష్ట్రం అవినీతిపరుల చేతుల్లో ఆటబొమ్మ అయిపోతుంది. లేదు, కావాలంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, పార్టీ నుంచి తప్పుకుంటాను. అంతేకాని ఆ విరూపాక్షి సపోర్ట్ మాత్రం తీసుకోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.